నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇప్పుడు చెప్పే విషయం నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే రీసెంట్‌గానే కొన్ని ఏదైతే ప్రైవేట్ కాలేజీల్లో మరణ వార్తలు మనం వింటూనే ఉంటున్నాం. ఉరివేసుకొని చనిపోతున్నారని కొన్ని కాలేజీలు చెప్తున్నాయి. అనుమానాస్పద మృతి జరుగుతుందని కొన్ని కాలేజీలు చెప్తున్నాయి. రీసెంట్‌గానే అంటే ఈ రోజే ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏందంటే కృష్ణా జిల్లా పెనమలూరు శ్రీచైతన్య కాలేజీలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ కాలేజీ యాజమాన్యం ఏం చెప్తుందంటే కొన్ని అనుమానాస్పద మృతి వల్లే చనిపోయింది. ఆ అమ్మాయికి పర్సనల్ ఏదైతే డిసీజెస్ కొన్ని ఉన్నాయో, ఆ డిసీజ్ వల్లే ఆ అమ్మాయి చనిపోయింది అన్నట్టుగా అయితే కాలేజీ యాజమాన్యం తెలుపుతుంది. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, "మా అమ్మాయికి ఎటువంటి డిసీజెస్ లేదు. ఏమైనా సమస్య ఉంటే మాతో చెప్పుకుంటది. మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. మా అమ్మాయి పిరికివంతుడు అసలు కాదే కాదు" చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మా అమ్మాయి పిరికివంతురాలు కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు హెచ్చరించి చెప్తున్నారు. కానీ కాలేజీ యాజమాన్యం వినకుండా మీ అమ్మాయి పిరికివంతురాలు కావాలని అమ్మాయికి సంథింగ్ డిసీజెస్ ఉండి ఇలా చనిపోవడం జరిగిందని కాలేజీ వాళ్ళు ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయి మరణ వార్త విని ఈ అమ్మాయి మరణ వార్త విని వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో సో అతను కూడా గుండెపోటుతో ఇప్పుడే చనిపోవడం జరిగింది. మధ్యాహ్నం అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఈ టైంలో ఆయన చనిపోవడం జరిగింది. సో ఎంత బాధాకరం అండి. ఈ సంఘటన జరిగి కేవలం కొన్ని గంటల వ్యవధే అవుతుంది. ఈరోజు ఉదయం సంఘటన తెలిసింది. మధ్యాహ్నం వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది. ఇంతలోనే వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లి అప్పటికి కాలేజీ యాజమాన్యంతో ప్రశ్నిస్తూనే ఉంది. సో, ఆ ప్రశ్నిస్తున్న క్రమంలో కాలేజీ యాజమాన్యం ఏం చెప్తుందంటే మాకేం సంబంధం లేదు. కేవలం ఆ అమ్మాయి కొన్ని అనారోగ్యాల రీత్యా ఈ విధంగా చనిపోయిందని కాలేజీలో చెప్పడం జరుగుతుంది. తల్లేమో మా అమ్మాయి అలాంటిది కాదు. మా అమ్మాయి మాకు అన్నీ చెప్తుంది. మా అమ్మాయి ధైర్యవంతురాలని తల్లి చెప్పడం జరుగుతుంది. ఈ విషయం విని తండ్రికి కూడా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. సో, వీళ్ళ స్వస్థలం వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ ఇది. సో, ఖచ్చితంగా ఆ శ్రీ చైతన్య కాలేజీ మీద చర్యలు చేపట్టాలి. మనం చూసుకోవచ్చు వారానికి ఒకటి, నెలకోటి విపరీతమైన ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. నెలకు 10 సుమారు. వారానికి ఒకటి వస్తుంటే నెలకు 10 ఒక్కొక్క క్రమంలో. ఎంతమంది పిల్లలు పట్టున పెట్టుకుంటారు శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు. నిన్నటికి నిన్న మనం చూసుకోవచ్చు హైదరాబాద్‌లోని సీఎంఆర్ కళాశాల మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏదైతే సీఎంఆర్ కళాశాల ఉందో మన మల్లారెడ్డి గారి. సో, ఆ కళాశాలలో గర్ల్స్ హాస్టల్‌లో బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి, వాళ్ళు స్నానం చేస్తూ ఉండగా ఏదైతే వాళ్ళు స్నానం చేస్తా ఉంటారు కదా! సో, అలాంటి వీడియోలు తీసి అసభ్యంగా షేర్ చేసుకుంటా ఏదైతే ఘటన మనకి 2 రోజుల క్రితం కనపడింది. మియాపూర్‌లో ఒక దారుణ సంఘటన జరిగింది. ఒక నెల రోజుల క్రితం. సేమ్ ఇదే. ఒక ఇంటర్మీడియేట్ చదువుతున్న వ్యక్తి ఆత్మహత్యకు గురై చనిపోవడం జరుగుతుంది. కేవలం ఆ కాలేజీ యాజమాన్యం పెట్టే టార్చర్ వల్లే చదువు అని ఒత్తిడికి గురి చేసి 24 గంటల్లో 16 గంటలు, 18 గంటలు చదువు అని ఫోకస్ పెట్టి పిల్లల్ని ఈ విధంగా చేస్తున్నారు. చదవాలి, డెఫినెట్‌గా చదవాలి. ర్యాంకులు రావాలి. కానీ పిల్లల్ని మానసిక ఒత్తిడికి గురి చేసి మార్కులు రాకపోతే నీకు కాలేజీని తీసేస్తాం. ఇంటికి పంపించేస్తాం. మీ తల్లిదండ్రులు కంప్లెయింట్ ఇస్తాం. మార్కులు రాకపోతే మీరు మా కాలేజీలో అవసరం లేదన్నట్టుగా కాలేజీ యాజమాన్యం కూడా ఒక్కొక్కసారి చెప్తుంది ఈ విధంగా. కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని కళాశాలల యాజమాన్యం కూడా కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదు. ఎలా చనిపోయిందంటే, మాకేం తెలుసు మేము బై కోర్ట్ త్రూ వెళ్తాం అని వాళ్ళు రెక్లెస్‌గా సమాధానం చెప్తున్నారు. వాళ్ళు పెట్టిన ఒత్తిడి వల్లే, వాళ్ళు చేసిన మానసిక ఒత్తిడి వల్లే ఈరోజు ఇలాంటి బాలికల పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. కేవలం అనారోగ్యరీత్యా ఆమె చనిపోయిందని కాలేజీలో ఆరోపిస్తుంది. తల్లిదండ్రులేమో మా అమ్మాయికి ఎటువంటి అనారోగ్యాలు లేవు. అమ్మాయి చాలా హెల్తీగా ఉంటదని తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ వీళ్ళేదో డాక్టర్‌లాగా కాలేజీ యాజమాన్యం లేదు మీ అమ్మాయి చనిపోయింది అనారోగ్యం వల్లే అని కాలేజీ యాజమాన్యం ఆ తల్లికి చెప్తున్నారు. గట్టిగా వాదిస్తున్నారు ఆ తల్లిని. ఇప్పుడు ఒంటరి మహిళ అయిపోయిందామె. ఈ కూతురు మరణవర్తిని, ఆ తండ్రి చనిపోయాడు. ఆ ఫ్యామిలీకి దిక్కెవరు? ఆ ఫ్యామిలీకి దిక్కెవరు? ఆ ఫ్యామిలీకి దిక్కు ఖచ్చితంగా ఆ చైతన్య కాలేజీ యాజమాన్యమే అండగా నిలబడాలి. మగ దిక్కుపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కూతురు చనిపోయింది. కేవలం మీ వల్లే. ఒక కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి. ఆ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి. కృష్ణా జిల్లా పెనమలూరు శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు కొత్తేం కాదు. చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రభుత్వాలు ఇంకా వారి మీద చర్యలు తీసుకోవట్లేదు. ఈ విధంగా జరుగుతున్నా సరే. అంటే ఇది ఇప్పుడు ప్రభుత్వం కూడా తప్పుంది కదా!
సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం గట్టిగా టేక్ కేర్ చేసి ప్రైవేట్ కళాశాలని భద్రతగా పిల్లలకి మానసిక ఒత్తిడి లేకుండా మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటిగా చదువు అభ్యసించే లెక్చరర్స్ కావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే పిల్లలు మంచిగా చదువుతారు. సో అలాంటి వాళ్ళు ఉండాలని మీరు ప్రైవేట్ కాలేజీకి సూచనలు ఇవ్వండి. ఇలాంటి మరణల వార్త తగ్గుతాయి. ఇలాంటి సూసైడ్‌లు తగ్గుతాయి. ఇలాంటి హ్యాక్ చేసుకునేవి తగ్గుతాయి. వాళ్ళకి సూసైడ్ చేసుకోవడం కూడా తెలీదు. అలాంటి వాళ్ళు ఫ్యాన్‌లకు ఉరేసుకుంటున్నారు, మందు బిళ్ళలేసుకుంటున్నారు, నిద్ర మాత్రలు మింగి చనిపోతున్నారు. సో ఇలాంటివి కొత్తేమి కాదు. చాలా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి కాలేజీ యాజమాన్యాలపైన చర్యలు కూడా తీసుకోవాలి. సో మరొకసారి చెప్తున్నా, పెనమలూరు, కృష్ణా జిల్లా, శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన సంఘటన ఇది. వీళ్ళ స్వస్థలం వచ్చేసరికి పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ ఉప్పాడ గ్రామం. అమ్మాయి చాలా చిన్న వయసు. ఇంటర్మీడియేట్ చదివే వయసులో ఆ అమ్మాయి చనిపోయిందంటే ఆ కుటుంబం చాలా ఆవేదనకు గురవుతుంది. అదే క్రమంలో ఆ అమ్మాయి చనిపోయిందనే బాధ విని ఆ తండ్రి కూడా గుండెపోటుతో చనిపోయాడు. ఎంత బాధాకరం అండి. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే జరిగిన సంఘటన ఉందో, ఉప్పాడ గ్రామంలో జరిగిన సంఘటన, ఆ గ్రామంలోకెళ్ళి వాళ్ళ కుటుంబానికి చైతన్య కాలేజీ యాజమాన్యం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా